బిజీగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల కోసము ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఏపీ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2025కు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యొక్క లెజిస్లేటివ్ స్పోర్ట్ మీట్ శ్రీకారం చుట్టారు. ఏదైతే శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటే ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలకి సంబంధించి 13 రకాల క్రీడలు పెట్టారు. ఏదైతే క్రికెట్, అలాగే షటిల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ మనం చూడవచ్చు. వీళ్ళంతా కూడా అసెంబ్లీ సమావేశాలు ఒకవైపున జరుగుతుంటే శాసనాలు, చట్టాలు చేస్తూ మరోవైపున ఈ క్రీడలో పాల్గొనేందుకు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా. సార్ ఎమ్మెల్యే గారు ఏంటి ఎలా చూస్తున్నారు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నారు, మీ ఈ టైంలో ఈ స్పోర్ట్స్ మీట్ చాలా బాగుందండి. మధ్యాహ్నం నుంచి చాలా వెయిట్ చేస్తున్నాం. మేము కూడా ఎంజాయ్ చేయాలని. ఇది ఫస్ట్ ఆపర్చునిటీ మాకు వచ్చింది. సో గట్టిగా మా అందరూ సభ అయిపోగానే మొదలెట్టుకోవాలని చూస్తున్నాం. నేను వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్. చూడొచ్చు మనం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి బాగున్నారా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? ఏంటి ఇప్పుడు మీ నిత్యము శాసనసభలో ప్రజా సమస్యలు, అలాగే చట్టాలు, శాసనాల మీద ఉంటారు, అలాంటిది ఈ లెజిస్లేటివ్ స్పోర్ట్ మీట్ పెడుతున్నారు, ఎలా ఉంది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. స్పీకర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, శాప్ చైర్మన్ గారికి అది చూడాలి. అంత బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యే పరిగిస్తున్నాడు టార్చ్ ఎత్తుకొని. అది కొంచెం కవర్ చేసుకొని మేము మాడుతూ ఉంటాం. సో ముద్దుగా ఇద్దరు పరిగిస్తున్నారు, చాలా చక్కగా ఉంది. అసలు హ్యాపీగా ఉంది. నిజంగానే మేమందరం పిల్లలు అయిపోయాం బ్రహ్మాండంగా. జగన్ లేని లోటు తప్ప వీదన్నీ బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తాడు. ఏంటి ఇలా నిర్వహించడం వల్ల ఎప్పటి నుంచో సాంప్రదాయం ఉంది అంటే ఈ స్పోర్ట్స్ దేనికి ఉపయోగపడుతుంది? ఉపయోగం ఏం లే, మాకు స్ట్రెస్ 24 గంటల జనాలే తప్ప మాకు ఏం పని లేదు. పని ఉండదు, ఆలోచన రావు. కాబట్టి ఇది మాకు కూడా ఒక రిలీఫ్ ఫర్ 2 days. సో బ్రహ్మాండంగా మేము అందరం ఎంజాయ్ చేసి రకంగా చేసి మాకు కూడా ఏంటంటే అతి ఉత్సాహం వస్తుంది. బ్రహ్మాండంగా రేపు పని చేసేదానికి బాగుంటుంది. ఈ పరిస్థితి 3 రోజుల పాటు జరిగేటువంటి యొక్క స్పోర్ట్స్లో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసాన్ని నింపుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో మనకి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. సార్ ఏంటి చెప్పండి సార్, నిత్యము వైట్ డ్రెస్సులో అసెంబ్లీలో ప్రశ్నలు, చట్టాలు చేసేవాళ్ళు, ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్సులో చిన్నపిల్లలాగా ఈ యొక్క స్పోర్ట్స్ ఎమ్మెల్యేలు ఒక కుటుంబ సభ్యుల్లాగా అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో మరి మేమందరం నియోజకవర్గాల్లోనే కాదు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పోర్ట్స్లో మరి వాళ్ళకి సహకారం అందిస్తామన్న ఉద్దేశంతో ఈ రోజున గౌరవ స్పీకర్ గారు ఏదైతే ఇది నిర్ణయం తీసుకుని పెట్టారో ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి. మేమందరం కూడా ఏదైతే అసెంబ్లీలో యాక్టివ్గా ఉంటున్నామో అలాగే స్పోర్ట్స్ మీట్లో కూడా యాక్టివ్గా ఉండి నియోజకవర్గ ప్రజల్లో కూడా యాక్టివ్నెస్ తేవాలి. స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరు కూడా రాణించాలని ఒక ఉద్దేశం కల్పించాలని ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్. మీరేం పార్టిసిపేట్ చేయాలి? నేను క్రికెట్లోను, షటిల్లోను చేస్తానని పేరు ఇచ్చాను. రెండింటిలో కూడా పార్టిసిపేషన్ చేస్తాను. పరిస్థితి బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ ఉన్నారు. సార్ ఏంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు, స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉంది, మీరు ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎలా ఉంది? ఇది ఒక మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు స్పీకర్ గారు ప్రవేశపెట్టారు. ఇదివరకే జరిగినా కూడా చాలా కాలం తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారో వాళ్ళ నియోజకవర్గంలో ఇలా స్పోర్ట్స్ మీట్లు కండక్ట్ చేయటం, దానికోసం ఏదైనా స్పాన్సర్లు ఎత్తుకైనా సరే ఈ సైక్లింగ్లు కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ టోర్నమెంట్లు కానీ ఇండివిజువల్గా పెట్టే కార్యక్రమం. నేను ఇప్పుడు అనుకుంటున్నా మా బాపట్ల నియోజకవర్గంలో కూడా సంవత్సరానికి కనీసం 4 మీట్లన్నా పెట్టాలని. ఈ రాబోయే 1 నెలలోనే 1 మీట్ జరుగుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో సుస్థిరమైన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇవన్నీ వీళ్ళందరూ సవ్యంగా నిర్వహించాలి. మంచి పరిపాలన అందించాలంటే మంచి స్పోర్ట్స్ మీట్లు జరగాలి. అందులో భాగమే ఈ స్పోర్ట్స్ మీట్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు దేంట్లో పార్టిసిపేట్? నేను వాస్తవంగా అయితే 35 ఏళ్ళ నుంచి షటిల్ ఆడతానండి. నా కోవిడ్లో కొంచెం ఏదో హిప్స్ ప్రాబ్లం వచ్చి నేను పాలు పంచుకోవట్లేదు. నేను 35 ఏళ్ళ నుంచి షటిల్ ప్లేయర్ని. ఓన్ షటిల్ కోర్టు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ షటిల్ కోర్టు 1 crore ఖర్చు పెట్టి నేను కట్టే బాపట్లో. నేను ఇప్పటికీ
ఆడిస్తూ ఉన్నారు కానీ ప్రజెంట్ 2 ఏళ్ళ నుంచి ఆడటం మానేసి, అందుకని ఏదో తగ్గాపూర్లో ఏదో షో చేద్దామని ఓన్లీ షోకి వచ్చా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బాపట్ల ఎమ్మెల్యే గారు చెప్తున్న పరిస్థితి ఉంది. తాను మంచి స్పోర్ట్స్ ప్లేయర్ అని చెప్పి. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఏంటి ఫస్ట్ టైం ఉన్నారు మీరు? జనరల్గా ఎంతో మందిని విద్యాపరంగా తీర్చిదిద్దారు, కానీ స్పోర్ట్స్ కూడా జీవితంలో ఒక పార్ట్. ఎలా ఉంది ఎమ్మెల్యే లెజిస్లేటివ్ స్పోర్ట్స్? అంటే రాజకీయ రంగంలో రాజకీయ నాయకులకు ఉండే అనేక రకాల ఒత్తిళ్ల మధ్య ఇదొక బ్రేకు, ఇదొక రిలాక్సేషను. అదే సమయంలో సమాజంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమంగా దీన్ని భావిస్తాను. పరిస్థితి కొలికపూడి శ్రీనివాస్ గారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏదైతే విద్యారంగంతో పాటు స్పోర్ట్స్ కూడా మంచి ఇది చూస్తాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే క్రీడా జ్యోతిని వెలిగించి ఈ యొక్క శ్రీకారం చుట్టారు. ముందుగా మనం చూడొచ్చు మహిళా శాసన మండలి సభ్యురాలకి టగ్ ఆఫ్ వారు పెట్టారు. ఆ టగ్ ఆఫ్ వారు నడుస్తూ ఉంది. అంటే 2 గ్రూపులు, ఒకవైపు మహిళలు కొంతమంది, మరోవైపున మహిళలు కొంతమంది ఉండి ఈ యొక్క టగ్ ఆఫ్ వార్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళల్లో ఏంటంటే ఒక చిన్నపిల్లల అంటే చిన్నప్పటి నాటి ఆటలన్నీ కూడా ఒకసారి శాసనసభ్యులైనా మంత్రులైనా కూడా స్థాయిని హోదాలను మరిచి నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క రోజువారీ మానసికంగా ఉల్లాసాన్ని పెంచేందుకైతే ఈ యొక్క క్రీడా స్ఫూర్తి నింపుతుందని చెప్పేసి ఎప్పుడో 83 నుంచి ఆనాడు ఎన్టీ రామారావు శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క లెజిస్లేటివ్ స్పోర్ట్ మీట్ని తిరిగి కొనసాగిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా కూడా వివిధ రకాల క్రీడల్లో, ఆటల్లో పాల్గొని ఈ 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటారని చెప్తున్నారు. కెమెరామెన్ చలపతితో ముక్కంటి, ACT న్యూస్, విజయవాడ.